బాబా, మీరు కోరాలే కాని లక్షలకు లక్షలిచ్చే భక్తకోటి ఎందరో ఉండగా కేవలం రొట్టె ముక్కల కోసం భిక్షాటన చేయడం ఎందుకు? అవి కేవలం రొట్టె ముక్కలు మాత్రమే కాదమ్మా బాబా, నా భక్తుల హృదయాలు అనవరతం నన్నే స్మరిస్తూ నా రాక కోసం నిరీక్షించే నా భక్తుల ఇళ్లకు నేనే వెళ్ళి వారు చేసుకున్న పాపకర్మలను వారు కాల్చుకున్న రొట్టెల రూపంలో నేను స్వీకరించి బాబా వారికి ముక్తిని ప్రసాదిస్తాను. బాబా, తమ మసీదుని ద్వారకామాయి అంటారు, ఎందుకని? మతభేదాలు లేకుండా ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలకు ఎప్పుడూ ద్వారాలు తెరిచి ఉండేది గనుకనే దీనిని ద్వారకామాయి అంటున్నాను. ఆ దుని గురించి కూడా చెప్పండి బాబా. కణకణలాడే ఈ అగ్నిగుండం సకల ప్రాణి పాపరహితం చేస్తూ సమభావంతో ఉన్నట్లే ఈ సాయి కూడా సకల కులమత భేదాలకు అతీతమైనవాడు. కాబట్టి ఆ దునికి ఈ సాయికి భేదం లేదని గ్రహించాలి. అర్థమైందా? తాచా మావయ్య, దాసుగను వచ్చాడా? ఆయన ఎందుకు వస్తాడు మావయ్య? ఆయనకి అధికార దాహం ఎక్కువ. ఎవరో గజదొంగ దాదాభిల్లుడట. అతన్ని పట్టుకుంటే పెద్ద పదవి వస్తుందని పరుగులు తీస్తున్నాడు. అదేం కాదు, ఉన్న ఉద్యోగాన్నే వదిలి వస్తున్నాడు. బాబా, సాయినాథా, క్షమించు తండ్రి. నీపై ఉన్న విశ్వాసాన్ని పెంచుకోలేక ఊగిసలాడుతున్న నా మనో దౌర్బల్యాన్ని తొలగించి నాకు కనువిప్పు కలిగించావా తండ్రి? దాసు, పండు పరిపక్వంగా పండినప్పుడే కదా అవసరపడుతుంది. మీ విషయంలో నేను చేసిన అపరాధానికి ప్రయాగ వెళ్లి గంగా యమునల్లో స్నానమాచరించి పండరీ వెళ్లి విఠలుని దర్శించి పునీతుణ్ణై వస్తాను తండ్రి. దాసగన్ గారు, మనం నమ్మిన దేవుడు ప్రత్యక్షంగా మన ఎదురుగుండానే ఉన్నప్పుడు పండరీ ప్రయాగలెందుకండి? దాసు, బాబా, బాబా, సాయిదేవా, సాయినాథా, ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. ఇలా కరుణించావా తండ్రి? సాయినాథా, ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. జై బోలో సాయినాథ్ మహారాజ్ కి జై. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. బాబా, ఏమైంది బాబా? బాబా, ఏమిటి అంతా అలా మౌనంగా ఉన్నారే? ఏమైంది? మాట్లాడరే? అరే లక్ష్మి, ఏమిటా కన్నీళ్ళు? తాచా, నువ్వైనా చెప్పు. మీరు 3 రోజుల నుంచి భోంచేయట్లేదని అదే చెప్పి బాధపడుతున్నారు మావయ్య. అవునా అమ్మా? ఒక్క పూట అన్నం తినకపోతేనే సహించలేని దానివి రేపు నేను ఉండను. అప్పుడెలా సమాధానపడి నిగ్రహించుకోగలవు తల్లి? బాబా, అలా అనకండి బాబా. నిజంగా మీరు మీ దైవ రూపాన్ని పరిచయిస్తే మా బతుకులకి అర్థం ఏముంటుంది బాబా? అలా జరిగినాడు మేము మిమ్మల్ని అనుసరిస్తాం బాబా. బాబా, ఎంత అమాయకమైన అభిమానమమ్మా నీది. పుడమి పుట్టిన ప్రతి ప్రాణి వరకే మమత మమకార బంధములు మనకు కాని ప్రతి ప్రాణి తోడను పోవగలమే. గతము గతమాచు గడపుటేగాక చల్లి
అందరూ వినండి. నేను ఈరోజు ఈ శరీరం నుండి ప్రాణాలు వేరు చేస్తున్నాను. మళ్ళీ 3 రోజులకు ఈ శరీరంలోకి నా ప్రాణాలు చేరుకుంటాయి. అలా జరగని పక్షంలో నన్ను సమాధి చేసి నా సమాధికి ఇరువైపులా హిందూ మహమ్మదీయ పతాకాల్ని ప్రతిష్ఠించండి. అమ్మా లక్ష్మి, బాగో బాబా బాబా మనసా, ధైర్యంగా ఉండాలి. अल्लाह 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 అడుగు. దేవా, మీ ఆత్మ శరీరాన్ని వదిలి ఈ 3 రోజులు ఎక్కడికెళ్ళిందో తెలుసుకోవచ్చా? భక్త, భక్తుడు తెలుసుకోకూడని దైవ రహస్యాలే ఉంటాయి. నా ఈ అవతార సమాప్తికి దైవ దర్శనానికి వెళ్ళొచ్చాను. ఆ దైవం మరి కొన్నాళ్ళు ఈ భూమండలం మీద నన్నుండమని ఆదేశించాడు. దానికి కారణం జ్ఞానబోధ. శ్రీరామకృష్ణ పరమహంస సరిగ్గా 1886 8వ నెల 16వ తారీఖు రాత్రి 1:02 దేహం చాలిస్తున్నారు. కనుకనే నేను దేహపరిత్యక్తుణ్ణవడానికి ఆ దైవం అనుమతి ఇవ్వలేదు. కాబట్టే మీరంతా నన్ను చూడగలుగుతున్నారు. మహల్సా, తీరిందా నీ సందేహం? సరే పదండి. సరే బాబా. అలాగే బాబా. పదండి పదండి. నమస్కారం బాబా. ఏం బాపు సాహెబ్ బూటీ గారు ఇలా వచ్చారు? ఏం లేదు బాబా, మీరు అనుమతిస్తే ఈ షిరిడీలోనే ఒక వాడ కట్టించి నా జీవితకాలం అంతా అందులో గడపాలనుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఏమైనా నువ్వు అదృష్టవంతుడివి. ఇదిగో బాబా, నమూనాను కూడా తీసుకొచ్చాను. అన్నీ సిద్ధం చేసుకునే వచ్చాడు. రే తాచా, నమూనా. ఇదిగో, ఇందులో ఒక దైవ మందిరాన్ని కూడా నిర్మించు. అలాగే బాబా. ఏ దైవం? ఏ దైవం అంటే ఆ మురళీధరుణ్ణే పెట్టు. అలాగే బాబా.